3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులంగా వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పుతో ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఎంత చెప్పింది కదా? ఎంత మళ్ళీ చెప్పారు జూపల్లి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజులల్లో? 27 నెలల గవర్నమెంట్. అంటే ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకా 4 నెలలు కలిపితే 400 లక్షలు అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుండే? 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లిది కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయించారు జూపల్లి. ఇక అసలు విషయానికి వస్తా. ఇది దొరికిందా ఇప్పుడు? బట్టలు ఇప్పినా బరాబర్ రైట్. నెక్స్ట్ విషయం చెప్తున్నారు. ఇక రెండవ మాట ఏమన్నాడు? మనం తయారుగా అనుకున్నారు వాళ్ళు ఆడ చెప్తే అర్ధగంటలో బయట పెట్టాం మనం. ఒకటే అర్ధగంటల. రెండవ ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్చి మీద వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు బట్టి విక్రమార్క ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అరే గిన్ని గ్యారంటీలు చెప్తున్నారు మీరు. 4,000 పింఛన్ అంటున్నారు, మహిళలకు 2,500 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు. గింతగానే చెప్తున్నారు. ఎట్లయితే ఈ పైసలు ఉంటాయా అని ఎవరో విలేకరు అడిగాడు. అడిగితే బట్టి గారు ఏమన్నాడు? అరే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టినప్పుడు. ఇప్పుడేమంటారు? చెయ్యశాతగాక నడపశాతగాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గీడ మాట్లాడు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడు కాదు. నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి, నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని, నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కలుగు పారేసిన. నువ్వేందో చర్చ అంటున్నావు. గీడేది చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా. నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పిన. అసెంబ్లీలో చెప్తే ఒక్కళ్ళు ఎవరే తలకాయలు కిందికేసుకున్నారు. అరే ఇప్పటికన్నా 7 లక్షలు 8 లక్షలని అడ్డగోలు కుంతలు బయలుదేరి నేను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడనే లెక్క చెప్తున్నా. కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం తెచ్చిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల బుద్ధి చెప్తే ఒక్కడు మాట్లాడలే. ఒక్కసారి గా వీడియో చూద్దాం. ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్
ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఈ పాలన, వీళ్ళ 2 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్ లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది యాజ్ ఆన్ February 28 పెట్టినారు. బట్ యాజ్ ఆన్ టుడే, ఈ రోజుకు 88,840 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక